ఆయనను స్తుతించు. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించు. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించు. కాంతి గల నక్షత్రము గలవారా మీరందరూ ఆయనను స్తుతించు. చాలండి, చాలు. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు వేరు నా తండ్రి, నా కోట, నా శైలమ, నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడ, ప్రాణప్రియుడ, రక్షకుడ, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి యేసయ్య. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. నా తండ్రి, నా తండ్రి, ఈ సాయం సమయంలో ప్రభా ఇంతవరకు పాఠం ద్వారా నాయన మిమ్మల్ని స్తుతించారు ప్రభా. నాయన ఈ సమయంలో నీ దివ్య వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఎంతమంది బిడ్డలు ఇది చూస్తున్నారో, వింటున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. దేవా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఈ దీర్ఘాలను మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన. వాక్యములో ఉన్న గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాలను తెలియచెప్పుతండి ప్రభా. వినే చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని అందరికీ అనుగ్రహించుతండి. ప్రతి చెవి తెరవబడుగాక, ప్రతి హృదయం తెరవబడుగాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడుగాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేసి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించండి. ఆయన దూతలారా మీరందరూ ఆయనని స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించండి అని చెప్పేసి ఇక్కడ స్తుతించమని చెప్తూ ఉన్నారండి. ఏం చెప్తున్నారు? స్తుతించాలి. అయితే ఎవరెవరు స్తుతించాలో చెప్తూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతించాలటండి. ఎవరు స్తుతించాలని చెప్తున్నాడు ఆయన? ఆకాశవాసులు, ఉన్నత స్థలాల్లో ఉన్న వాళ్ళటండి. తర్వాత ఆయన దూతలు, ఆయనను స్తుతించండి, ఆయన సైన్యం అటండి, మీరందరూ ఆయన్ని స్తుతించండి అని చెప్తున్నాడు. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనని స్తుతించండి అని చెప్పేసి. సర్వసాధారణంగా మనం ఎప్పుడు స్తుతిస్తామండి? దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తామో చెప్పండి. సంతోషంగా ఉన్నప్పుడు, ఏమొచ్చినప్పుడు? మందిరానికి వచ్చినప్పుడా? అది మన జీవితంలో దేవుడు మేలులు, అద్భుతాలు కానీ, ఆశ్చర్య కార్యాలు కానీ, గొప్ప కార్యాలు కానీ చేస్తున్నప్పుడు ఆనందం పట్టలేము. మనం ఏం చెయ్యం? సంతోషం పట్టలేక దేవుడిని ఏం చేస్తాము? ప్రభా ఎంత గొప్ప కార్యం చేసేసావు, నీకు స్తోత్రాలు తండ్రి, ఎంత గొప్ప కార్యం చేసావయ్యా, నీకు వందనాలు తండ్రి అని దేవుడిని ఏం చేస్తామండి? స్తుతించేస్తామన్నమాట. గొప్ప కార్యము, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, స్వస్థ కార్యాలు అన్నీ చేసినప్పుడు అందరము స్తుతిస్తామండి, అందరము స్తుతిస్తాం. కానీ ఒక్కొక్కసారి మరి
నష్టాలు కూడా వస్తాయటండి. ఏమొస్తాయి? నష్టాలు కూడా వస్తాయట. మరి ఆ నష్టాల్లో కూడా ఏం చేయాలంటే అండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగూ చేయుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది అంటున్నాడు అనమాట. అంటే సంతోషం కలిగినప్పుడు అందరము దేవుణ్ణి స్తుతించేస్తామండి. అందులో పెద్ద ఏమన్నా ఉందంటారా? విశేషం ఏమన్నా ఉందా? సంతోషం ఉన్నప్పుడు అందరికీ పాటలు వచ్చేస్తాయన్నమాట అండి. ఇన్ని పాటలు రావు మనకి. ఇంకా అదే దుఃఖంగా ఉన్నప్పుడు వస్తాయండి పాటలు. విచిత్రం ఏంటి అంటే, సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా పాటలు పాడతానండి నేను అనేకంటే నా నాలుగు పాడుతుందని చెప్తే మంచిదేమో. ఆ యొక్క పరిస్థితిని బట్టి పాటలు వస్తూ ఉంటాయండి. నేనేం పాడతానో నాకే తెలియదు ఎందుకని. ఆ పాట నా నాలుగు పాడుతుంటే నా చెవులు వింటాయి అన్నమాట అండి. ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ పాట నా నాలుగు గానం చేస్తుంటే నా పాట ద్వారానే నాతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. విచిత్రంగా లేదా ఇది? చెప్పండి, విచిత్రంగా ఉందా లేదా? మనకి దుఃఖము కలిగిన వేదన కలిగినా కూడా ఎవరికి పాటలు రావు కానండి. ఆ టైంలో కూడా మనం ఏం చేయాలంటండి, ఆ పాట ద్వారా కూడా మనం ఓదార్చబడతామండి. ఆ పాట ద్వారా కూడా ఏమవుతాము? ఓదార్చబడతాం. చాలా సంవత్సరాల క్రితం, అంటే ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలు అలాగా అయ్యి ఉండొచ్చేమో అండి. వేయలేదమ్మా, ఒక 15 సంవత్సరాలు అలాగే అయ్యి ఉండొచ్చేమో. 15 సంవత్సరాలు అవుతుంది, మరి 20 సంవత్సరాలు అవుతుంది, నాకు జ్ఞాపకం లేదు. రాజమండ్రి వెళ్ళామన్నమాట. వెళ్ళి వచ్చేస్తున్నాము. గోకవరం బస్ స్టాండ్లో ఉన్నాం. రాజమండ్రిలో గోకవరం బస్ స్టాండ్లో ఉన్నామన్నమాట. అక్కడ బెంచ్ మీద కొంచెం ప్లేస్ దొరికితే అక్కడ కూర్చున్నాను నేను. కూర్చుంటే ఎందుకో నా పాట పాడుతున్నాను నేను. ఎందుకు పాడుతున్నానో తెలియట్లేదు నాకు. చాలా రష్గా ఉన్నారనమాట. జనం అంతా నిలబడ్డాను, కూర్చున్నవాడు కూర్చున్నారు, ఎక్కడ ఖాళీ లేదనమాట అండి. అప్పుడు నేను పాట పాడుతున్నాను. ఎవరైనా ఆ టైంలో పాట పాడతారండి? ఎందుకు పాడుతున్నానో నాకు అర్థం అవ్వట్లేదండి. అప్పుడు పాడుతున్నాను నేను పాట, మెల్లగా పాడుతున్నాను అన్నమాట. అంటే మరీ గట్టిగానే కాదు, మరీ మెల్లగానే కాదు, అక్కడ నా దగ్గరలో ఉన్న వాళ్ళకి వినపడుతుంది అన్నమాట మొత్తం మీద. అయితే అంత దూరాన్నే ఎవరో ఒకళ్ళు అలా నడిచి వస్తున్నారన్నమాట. సహజంగా నడిచి వస్తారు కదా. ఆ నడిచి వచ్చే మనిషికి ఈ పాట వినపడుతుంది గోవలు. ఆ పాట ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నట్టున్నాడండి. ఆవిడ ఇంగ్లీష్ టీచర్ అంట, ఇందుకూరిపేటలో ఇంగ్లీష్ టీచర్ అంట ఆవిడ. అంత దూరాన్ని నుంచి అలాగా వస్తున్నారు ఆవిడ. నేనేమో పాడుతున్నాను, అది సైలెంట్గానే ఉంది. సాయం సమయం ఆ పాట వినపడుతుంది అన్నమాట. ఆవిడ నేరుగా పాట ఎక్కడ వినపడుతుంది అక్కడికి వచ్చేసింది. వచ్చేసి అక్కడ ఖాళీ లేదు, నిలబడింది అన్నమాట. నిలబడి ఆ పాట విన్నదంట. ఆ పాట ఎందుకు ఆ టైంలో పాడుతానో నాకే తెలియట్లేదు. దేవుడు తన బిడ్డను మరుగుపరిచి మరొక బిడ్డతో మాట్లాడతాడండి. ఒక్కోసారి మనతోనే మాట్లాడతాడు, ఒకసారి ఎదుటి వాళ్ళతో మాట్లాడతాడు అన్నమాట. ఎందుకు ఏంటి ఆ పాట అంటే, ప్రాణమా ఎందుకే తొందర అన్న పాట పాడుతాను అన్నమాట. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ఇది పాట. ఆ పాట పాడుతుంటే ఆ పాట ఆమె చెవిలో పడి నేరుగా నా దగ్గరికి వచ్చి ఆమె నిలబడితే నేను ఆ పాట పాడానండి. పాడిన తర్వాత వందనాలు సిస్టరు అన్నారు. ఆమె వందనాలండి అన్నాను. అన్న తర్వాత మీ పాట చాలా బాగా పాడారండి అన్నారు. అంటే నాకేం అంత బాగా ఏముంది అనేసి ఏదోలండి అన్నాను. లేదండి, ఆ పాట
నేను అలా వస్తుంటే మీ పాట నాకు వినపడుతుంది, అందుకే వచ్చి మీ దగ్గర నిలబడ్డాను నేను అన్నారు ఆవిడ. ఆవిడేదో బాధలో ఉన్నారంట, మనకు తెలియదు కానీ ప్రభువుకు తెలుసు కదా. ఎవరు తన బిడ్డలో దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన వాక్కు ద్వారా, పాట ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన ఏం చేస్తాడో ఆదరిస్తాడండి. ఆయన ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు, రక్షించే దేవుడు. అందులోకి తన బిడ్డను ఆ రీతిగా అలాగా ఉండడం దేవుడు ఇష్టపడ్డానమాట అని మాట్లాడారు ఆవిడ. తర్వాత బస్సు వచ్చింది, ఎక్కాము, ఇద్దరం సైడ్ బై సైడ్ కూర్చున్నాం. ఎందుకని మళ్ళీ వెళ్ళి కూర్చున్న తర్వాత అప్పుడు ఆవిడ నాతో మాట్లాడారు, ఇలా అండి నిజంగా ప్రస్తుతానికి నా పరిస్థితి ఏమీ బాగోలేదు, కొన్ని ప్రాబ్లమ్స్లో నేను ఉన్నాను, మీ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను ఓదార్చాడండి, నన్ను ధైర్యపరిచాడండి అన్నారు ఆవిడ. అదేనండి నేను ఎందుకు పాడుతున్నానో నాకే అర్థం అవ్వలేదు, అసలు ఆ టైంలో నేను ఎందుకు పాడుతున్నానో నాకు తెలియలేదు, అంత రష్గా ఉన్న టైంలో మనం పాటలు పాడదామా చెప్పండి అసలు అని అన్నప్పుడు, లేదండి మీ ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు, ఆ పాట నాకు ఎంతో ఓదార్పుని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చిందండి. ఇదండి సంగతి, నేను ఇలా ఇంగ్లీష్ టీచర్నండి అనేసి హై స్కూల్లో ఆవిడ టీచర్ అటండి. ఎందుకని ఆవిడ టీచరే అయ్యి ఉండొచ్చు, లేకపోతే హెచ్ఎంఏ అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు. కష్టాలు అంటండి అందరికీ ఒకలాగే అనిపిస్తుందట, సుఖాలు రకరకాలు ఉంటాయట, కానీ కష్టం అనేటువంటిదంట పేదవారికైనా గొప్పవారికైనా ఎవరికైనా కష్టం ఒకేలాగా అనిపిస్తుంది అంటండి, అర్థం చేసుకుంటారంట ఒకరినొకరు. నిజమే, నేను ఒకప్పుడు అది పడ్డాను, నేను ఒకప్పుడు అది అనుభవించాను అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. అంటే ఆ కష్టాలు పడ్డవాళ్ళు మనతో మాట్లాడినప్పుడు, అవునండి ఒకప్పుడు నేను ఇవన్నీ అనుభవించాను, అలాగే ఉంటుందండి, కానీ దేవుడు సహాయం చేస్తాడండి అని ఆ అనుభవంలో నుంచి ఎవరు వెళ్ళిపోయామో వాళ్ళం ఏం చేస్తాం, ఇతరులకి చెప్పగలుగుతాం అన్నమాట అండి. ఇతరులకి ఏం చేస్తాం, చెప్పగలుగుతాం అన్నమాట. నాకు సహాయం చేస్తాడు దేవుడు, మీకు సహాయం చేస్తాడు, ఎన్ని బాధపడకండి అది ఇదండి, నా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ అని చెప్పారు ఆవిడ. అలాగా కాసేపు మేము మాట్లాడుకున్నాం అన్నమాట. అంటే మనం అనుకుంటాం కదా పాటే కదా అని చాలా ఈజీగా మనం అనుకుంటామండి, లేదండి ఆ పాట ద్వారా కూడా దేవుడు అనేక మందితో మాట్లాడతాడనమాట. ఒంటరిగా ఉండేటప్పుడు నాతోనే దేవుడు, అంటే ఇప్పుడే కాదండి గతంలో కూడా అన్నమాట, అయ్యగారు పిల్లలు అందరూ ఉన్న టైంలో కూడా అన్నమాట, నేను పాడుకున్న పాట ద్వారానే దేవుడు నాతో మాట్లాడే అనుభవం నాకు మొదటి నుంచి ఉందండి. మొదటి నుంచి కూడా ఆ పాట ద్వారా నాతోనే మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. అయితే ఈ స్తుతి అనేటువంటిది సంతోషంగా ఉన్నటప్పుడు, ఆనందంగా ఉన్నటప్పుడు ఎవరైనా స్తుతులు చెల్లిస్తారండి. కానీ కష్టం కలిగినప్పుడు స్తుతించాలటండి దేవుణ్ణి. ఎప్పుడు స్తుతించాలి? కష్టం కలిగినప్పుడు స్తుతించాలంటే అండి. అప్పుడు స్తుతించగలుగుతామా చెప్పండి? స్తుతించగలుగుతారా? అంటే మన ఆధ్యాత్మిక జీవితము అంత ఆ స్థితిలో ఉంటేనే మనం ఏం చేయగలుగుతాము? స్తుతించగలుగుతామండి. అంటే ఇవన్నీ నాకు ఒక లెక్క, ఇవన్నీ నాకు ఒక లెక్క అని మనకు వచ్చిన సమస్యను మనం తక్కువగా చేసినప్పుడు, దేవుడు మనకి ఎక్కువగా ఉండాలి, సమస్య తక్కువగా ఉండాలండి. అది ఎలాగ ఎప్పుడు ఉంటుంది అంటే మన విశ్వాసం ఎక్కువైనప్పుడు, మన విశ్వాసం బలంగా ఉన్నప్పుడు, మన విశ్వాసం స్థిరంగా ఉన్నటప్పుడు, మన విశ్వాసం ఏదైనా మన విశ్వాసం అది బలంగా ఉన్నా, స్థిరంగా ఉన్నా, ఇలాంటివి మన జీవితంలో అధికంగా ఉన్నటప్పుడు, దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు అన్న స్థితిలో మనం ఉన్నటప్పుడు సమస్యను చిన్నగా చూస్తాము, మన విశ్వాసాన్ని మనం కోల్పోమన్నమాట అండి. అదే చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు నిత్యము నిలుచు సియోను కొండలా ఉంటారు, కదలక నిత్యము నిలుచు. కదలక అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికైనా కూడా
కొన్ని సమస్యలు వచ్చి మనల్ని ఏం చేస్తాయంట, కదపడానికి ప్రయత్నం చేస్తాయంటండి. ఏం చేస్తాయి? మనల్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తాయి అంటండి. ఎక్కడైనా కొండలు కదలడం చూసారా? అలా ఉంటామంట. మనం స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, మనకి గొప్ప అంటే బలమైన సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు మనల్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తాయి అంటండి. మనల్ని అంటే ఏంటి? దాని అర్థం మన విశ్వాసాన్ని. మనల్ని అంటే ఏంటి? మనము విశ్వాసం కలిగి ఉన్నామే, ఆ విశ్వాసాన్ని కదిలించడానికి, పడద్రోయడానికి, నాశనం చేయడానికి ఆ సమస్య బలంగా వస్తుందంట మన మీద. ఎలా వస్తుంది? బలంగా వస్తుందటండి. వచ్చినప్పుడు మనమే కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనంట మనం ఎలా ఉంటామన్నాడు? కదలక నిత్యము నిలుచు. ఆ కొండ ఎప్పుడూ కదలదటండి. ఏం చేయదు? ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఇల్లు కూలిపోయినాయి, గ్రామాలు కొట్టుకుపోయినాయి, పట్టణాలు కొట్టుకుపోయినాయి అంట విన్నాం. కానీ కొండలు కొట్టుకుపోయినాయి అంటాం ఎక్కడన్నా విన్నామండి? కొండలు కొట్టుకుపోవటం విన్నామా ఎక్కడన్నానే అంటున్నాను. చెప్పండి అమ్మా. కొండలు కొట్టుకుపోవు. కొండలు కొట్టుకొని పోవండి. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, అనేకమైనవి వస్తాయండి. అవి సహజం. అది ప్రభు నాకు ఏ సమస్య రాకుండా చెయ్యని ప్రార్థన చేస్తారండి. కొంతమంది చేస్తారేమో నాకు తెలియదు. కానీ ప్రార్థన చేసి పోదు ఇంకెక్కువ వస్తాయి. తెలుసా మీకు ఆ సమస్య, ఆ విషయం? ఈ మందిరం స్థలం ఇచ్చాక దేవుడు మొదటిసారిగా ఈ ప్లేస్లోకి నేను అడుగుపెట్టి అక్కడ డయాస్ కట్టిన అక్కడ నిలబడ్డానండి. వెళ్ళి అక్కడ డయాస్ కడతామని తెలియదు నాకు. నిలబడి 2 చేతులు ఎత్తి హృదయంలోంచి ప్రార్థన వస్తుంది నాకు. ఏంటి తండ్రి, ఎక్కడో పెట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టావేంటి? ఎవరున్నారు ఇక్కడ? నాకు ఇక్కడ మాకు ఎవరున్నారు? ఇక్కడ నిలబెట్టావేంటి? నా బిడ్డ వచ్చింది, నా బిడ్డకి ఇచ్చేయండి ఇది అని నాకు ఇప్పించేసావా? ఇది ఎప్పటి వరకు ఉన్న వాళ్ళని పంపించేసి ఇది నాకు ఇప్పించావా? ఇక్కడ నిలబెట్టావా నన్ను ఇలాగా? నేను ఇక్కడ నిలబడడం నీ చిత్తమై ఉందా ప్రభువా? ఎవరున్నారు ఇక్కడ మాకు అని కళ్ళ నీళ్ళే తప్ప నోటి మాట రావట్లేదు, ప్రార్థన రావట్లేదండి. నోట్లోంచి ఒక్క మాట ప్రార్థన రావట్లేదు నాకు. గుండెల నిండా దుఃఖం, గొంతు నిండా కూడిపోయింది. కళ్ళలో నుంచి నీళ్లు ట్యాప్ ఆన్ చేస్తే కారిపోతాయి, అలా కారిపోతున్నాయి తప్ప ఒక్క మాట రావట్లేదు నోట్లో నుంచి. హృదయంలోంచి ఒక మెల్లని స్వరము నా ఆత్మీయ చెవులు కనబడుతుంది, శరీర చెవులకు కాదు. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని ఒక స్వరము, ఒక మెల్లని స్వరము నా ఆత్మీయ చెవులు కనబడుతుందండి. ఇది నా కొరకు నువ్వు దాచి ఉంచావా ప్రభువా, నాకు ఇచ్చావా అని చెప్పి ఆ కళ్ళ నీళ్ళు తప్ప ఇంకేమీ రాలేదు నాకు. ఇంచుమించుగా ఒక 30 గంటన్నా నేను ఆ రీతిగా నేను అలా ఉండిపోయాను అనమాట. 2 చేతులు పైకెత్తాను, కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. ఇంకా అయ్యగారు వచ్చి నన్ను పలకరించబోతున్నారు. ఇంకా నా కళ్ళ నీళ్లు చూసి నేను అలా ఉండడం చూసి ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అలాగా ముమ్మారు పలకరించడానికి ఆయన వచ్చినట్టున్నారు. కానీ నన్ను చూసి నేను మాట్లాడట్లేదు కదా, మరి ఆయన వెళ్ళిపోయారు అన్నమాట. ఒక 2 వర్కర్స్ని పెట్టి ఇక్కడ పని చేపిస్తున్నారన్నమాట అండి. ఇందులోకి ఆ ఎంటర్ అయిన రోజే చూడండి. అప్పుడు నేను ప్రభుతో చెప్పుకున్న మాట ఏంటో తెలుసా మీకు? ప్రభువా, ప్రభువా, ఎప్పటి వరకు ఎన్నో అనుభవించాను, సేవ ఇచ్చిన తర్వాత ఎన్నో అనుభవించాను. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, నిందలు, ఎగతాళీలు, చెడ్డ మాటలు ఇవన్నీ కూడా అనిపించుకున్నాను. ఇక నాకు తట్టుకునే శక్తి లేదు ప్రభువా, నాకు ఓపిక లేదు ప్రభువా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టావు,
నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పేసి ప్రార్థన చేశానండి. మన ప్రార్థన ఇలాగే ఉంటుందండి మరి. అంతేగాని పర్వాలేదు ప్రభు, నువ్వు ఎలాగ ఎన్ని పరీక్షలైనా పెట్టు, ఏం పర్వాలేదు నాకు అంటామా అండి? చెప్పండి, ఏమంటాం మనం? ఇక నాకు ఓపిక, మాటలు పడే ఓపిక నాకు లేదు, తట్టుకునే శక్తి నాకు లేదు. ఇవన్నీ అనుభవించాను ప్రభు, ఇంకా అలాంటివి నాకు ఏవి రాకుండా నాకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకున్నానండి లాస్ట్. అయితే ఏ పెద్ద ఇది కింద అనుకుంటున్నావమ్మా నువ్వు? ఎప్పటి వరకు అనుభవించినయే పెద్ద, చాలా పెద్దవి అనుకుంటున్నావా? ఇంకా ముందు ముందు ఇంకా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి అని అన్నట్టుగా ప్రభు ఏమీ అనలేదండి నన్ను. ఏ జవాబు నాకు చెప్పలేదు. కానీ ఆ తర్వాత అప్పటి వరకు వచ్చినవి ఒక రకంగా ఉంటే తర్వాత వచ్చినవి ఇంకా వేరే రకంగా ఉన్నాయి. పరీక్షలో ఎల్కేజీ వాడుకున్న పరీక్ష 5వ తరగతిలోకి వచ్చాక ఉంటుందండి. 5th క్లాస్లో ఉన్న పరీక్ష 10th క్లాస్లోకి వచ్చాక ఉంటుందండి. 10thలో ఉన్న పరీక్ష ఇంటర్మీడియట్లో ఉంటుందండి. ఇంటర్కి వచ్చిన తర్వాత వచ్చింది ఇంజనీరింగ్లో ఉంటుందండి. డాక్టర్కి ఉంటుందండి. ఇంజనీరింగ్లో పరీక్షలు వేరు, డాక్టర్ కోర్సులో వచ్చినవి వేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి చదువులను బట్టి వాళ్ళకి ఏమొచ్చేస్తాయి? పరీక్షలు వస్తాయి. పరీక్షలు లేని చదువు ఉండదండి. పరీక్షలు లేని చదువు ఉండదు. ఒకవేళ డబ్బిచ్చి ఒకవేళ ఏమైనా మేనేజ్ చేసుకుంటే మనకు నాలెడ్జ్ ఉండదండి. ఏముండదు. కరోనా టైంలో కాబట్టి పరీక్షలు తీసేశారంట, అవునా? అమ్మయ్య, దేవుడు ఎంత కృప చూపి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి బాబు. పరీక్ష లేకుండా అయిపోయినాయి అని దేవుడు బాగా స్తుతించేశారంట. స్తుతించేస్తే అప్పుడు ఆ పరీక్షలు లేని వాళ్ళకంట ఎప్పటికీ ఉద్యోగాలు రాలేదంటాడు. సర్టిఫికెట్లు పట్టుకెళ్తుంటే ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదంట. ఆత్మీయ జీవితంలో అయినా సేవలో అయినా ఎంత నలిగిపోతామో, ఎంత అవమానాలకు గురవుతామో, ఎన్ని ఎగతాళాలకు గురవుతామో అంత రాటికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు నాకు భయం లేదు. ఒకప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని, ఎందుకంటే అలాంటి స్థితిలో నుంచి వచ్చాను నేను. ఎందుకని మా వాళ్ళకి ఎంత ఇదంటే అండి, మా అమ్మగారికి, మా నాన్నగారికి, మా అన్నయ్య వాళ్ళకి చిన్న మాట అనిపించుకోకూడదు ఎవరితోనే. ఏమంటారు దీన్ని? ఏమంటారండి దీన్ని? దాన్ని తెలుగులో చెప్పమ్మా. ఆత్మగౌరవం. అసలు గౌరవం పోకూడదన్నమాట. అంత జాగ్రత్త అన్నమాట అండి మా వాళ్ళకి. నేను అనుకుంటాను మా అమ్మగారు మా నాన్నగారు బ్రతుకుంటే అసలు నన్ను సేవ చేయలేకపోదురేమో అనుకుంటాను నేను. అప్పట్లోనే చిన్న చిన్న సమస్యలు వస్తే సేవలో మాకు కాదండి, దేవుని కృప వల్ల మరి చిన్న వయసు నుంచి కూడా సక్సెస్లే కానీ వాటములు లేవు. కానీ దేవుడు చెప్పిన పని ఎప్పుడైతే నేను పూనుకున్నానో ఆ దేవుడు చెప్పిన పని చేసినప్పుడు స్టార్ట్ అయినాయి అన్నమాట అండి. ఒక్కొక్కటి అవి కూడా మా వాళ్ళకి నచ్చలేదు. అవి ఎవరో గురించి నువ్వు మాట అనిపించుకోవడం ఏంటి? ఆడ ఎలాగోలా ఉంటారు, వాళ్ళ గురించి నీకేంటి? వాళ్ళెవరో గురించి నువ్వెందుకు మాటలు పడాలి, నువ్వెందుకు అనిపించుకోవాలి అని. మరి నా దేవుడు చెప్పాడు పని, మరి నేను చెయ్యాలి అంటే వాళ్ళకి తెలియదు. ఆ విషయం. మీకు ఒక ఆడబిడ్డ కావాలని ప్రార్థన చేసుకున్నారు, పుట్టాను, మీకు సంతోషంగా ఉంది. అప్పుడే దేవుడు కూడా ఈ బిడ్డ నాకు కావాలి, నా సేవకని మరి మీ కడుపులో వేస్తాడు నన్ను. మీ బిడ్డ మీకు కావాలి రైతే, మరి మీకంటే ముందు ఆయన కదా, ఆయన వేసుకున్నాడు కదా, మరి
మరి ఆయన పని చేయించుకోడా నాతోని? నేను నా చేతిలో దాన్ని కాదు, నేను ఆయన చేతిలో దాన్ని. ఆయన ఏ పని చెప్తే ఆ పని నేను చెయ్యాలి, ఎప్పుడు చెప్తే అప్పుడు చెయ్యాలి, ఎలా చెప్తే అలా చెయ్యాలి. నేను కాదు లేదు అది ఇది అని అంటే అసలు నా మీద నాకు అధికారమే లేదు అని అంటాను నేను. అప్పుడైనా ఇప్పుడైనా నేను అంటాను, నా చేతుల్లో నేను లేను, నేను దేవుని చేతిలో ఉన్నాను. కనుక దేవుని అనుమతి లేకుండా ఏది మాత్రం నా లైఫ్లోకి రాదు. ఆయన అనుమతితో వస్తా తప్ప ఆయన అనుమతి లేకుండా రాదు ఏదిని అని. దేవుడు ఎందుకు మన జీవితంలో కష్టాలను ఇవన్నీ అనుమతిస్తాడో తెలుసా మీకు? మనల్ని స్ట్రాంగ్ చేయడానికి. సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎవరైతే శ్రమల గుండా బాగా శ్రమల్లో నుంచి వచ్చారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి. అవునా కాదా? సుఖంలో నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళది వేరుగా ఉంటుందండి. కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళు దేనికైనా నిలబడతారండి, రాటు తేలిపోతారు, స్ట్రాంగ్ అయిపోతారండి శ్రమల్లోని. వాళ్ళు మెంటల్గా, శారీరకంగా, ప్రతి విషయంలో కూడా నన్ను మాట్లాడి భయం ఉండదు. ఇంకా వాళ్ళకి దేనికి భయపడరు, ఒక మాట అనడానికే భయపడరు, అనిపించుకోవడానికే భయపడరు. భయం అనేటువంటిది వాళ్ళకి అసలు ఉండనే ఉండదన్నమాట అండి. అలాగే దేవుడు కూడా మా జీవితాల్లో మాకెందుకు శ్రమలు అనుమతించాడు అంటే దేవుడు, నేను ఇప్పుడు అనుకుంటానమాట, అప్పుడు నాకు బాధ కలిగిన రోజులు కూడా నాకు ఉన్నాయి. మరి ఎవరిని అవమానపరిస్తే ఎవరికైనా సంతోషం కలిగేస్తుంది ఏంటండి? లేనిపోయిన చెడ్డ మాటలు మన మీద మాట్లాడితే ఎంత బాధ వేస్తుందండి? మర్చిపోలేము అలాంటి మాటలు. తప్పు చేసి అనిపించుకోవటం వేరండి, తప్పు చేయకుండా అనిపించుకోవటం వేరు. అదే నింద అంటేనే. దేవుని ప్రజలతో నిందే నాకు గొప్ప భాగ్యం అంటున్నాడు. ఎవరు? ఒక రాజకుమారులాగా బ్రతికే అంత స్థితి దేవుడు ఇచ్చేశాడు అతనికి. నాకు అదొద్దు, దేవుని ప్రజలతో శ్రమైనా నాకు పర్వాలేదు, వాళ్ళు నిందలేసినా కూడా నాకు గొప్ప భాగ్యాలే ప్రభువా అన్నాడు. మహా అయితే ఎంత బతికాడు ఆయన? 120 సంవత్సరాలు బతికాడు. 120 సంవత్సరాల్లో ఈ రోజుని చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన భూమి మీద బతికింది 120 సంవత్సరాలే. కానీ ఆయనకి చిన్న వయసు నుంచి పోరాటమేనండి. 3వ నెల పిల్లోడప్పుడు వేసింది తల్లి. ఎక్కడ? నైలు నదిలో జమ్ము పెట్టిలో పెట్టి వేయమన్నాడు దేవుడు. ఈ బిడ్డనే నేను అడిగాను, నువ్వు ఇచ్చావు, ఈ బిడ్డని ఏం చెయ్యాలి ప్రభు అని ఏడుస్తుంది. ఏడుస్తుంటే దేవుడే ఆవిడకి ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచనతో ఆ బిడ్డని ఒక జంబు పెట్టి తయారు చేసి కీలు పూసి అందులో పెట్టి అది మూసేసి వదిలేసింది. అందులోని వదిలేసి ప్రార్థన చేస్తుంది. ఆ బిడ్డ ఎక్కడ పెరగాలో, ఎవరి చేతిలో పడాలో వాళ్ళ చేతిలో పడ్డాడు. ఎవరు చేస్తారు ఈ పని? ఆమె అంటానండి, మోషే గారిని విలువిద్యలు నేర్పించే అంత కెపాసిటీ వాళ్ళకుందా? 3వ నెల వరకు పెంచడమే గగనమైపోయింది. అతనికి విలువిద్యలు నేర్పించాలి, కొన్ని భాషలు నేర్పించాలి, చాలా నేర్చుకోవాలి అక్కడ మోషే. అవన్నీ చేయగలిగిన అంత కెపాసిటీ వీళ్ళకి ఎక్కడ ఉంది? ఇక్కడ ఆ పిల్లోడిని పెంచే అంత కెపాసిటీ వీళ్ళకి ఏమీ లేదు తల్లిదండ్రులకి. వాళ్ళేమి ధనవంతులు కాదాళ్ళు. ఎక్కడ పెంచాలి అక్కడ పెంచాడు దేవుడు. ఎక్కడెక్కడ ఏ తర్ఫీదులు ఇవ్వాలో ఇప్పించేశాడు దేవుడు. పరిస్థితులు చూస్తే చాలా దారుణంగానే ఉన్నాయి. కానీ 40 సంవత్సరాలు వాడుకున్నాడు. ఆ వాడుకోవడంలో అలా ఇలా వాడుకోలేదండి దేవుడు. చిన్ని మందను మేపిన ఆయన లక్షల ప్రజలు నడిపించే అంత తర్ఫీదుని పొందేశాడండి. చిన్ని మందలో ఏది పొందాడు? లక్షల మందిని నడిపించే అంత అనుభవం పొందుకున్నాడండి. అసలు చిన్ని మందను మేపడం ఏంటి? లక్షల మందిని ఎలా నడిపించాడండి? 30 లక్షల మందిని ఎలా నడిపించాడండి అతను? ఒక్క మనిషి
ఒక మనిషికి ఇది సాధ్యమేనా? అందుకే శ్రమల్లో పెట్టి రాటి తేలించేస్తాడండి దేవుడు, తెలుసా? ఏ విషయంలో ఇంకా భయం లేకుండా చేసేస్తాడు అన్నమాట. ఇంకా భయం లేకుండా చేసేస్తాడండి. అవన్నీ తర్ఫీదులండి. అవన్నీ ఏంటి? ట్రైనింగు. ఒక్కొక్క రకమైన ట్రైనింగ్ ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు. నాకు ఒక రకమైన ట్రైనింగ్ నాకు ఇవ్వలేదు దేవుడు, చాలా రకాల ట్రైనింగులు, నాకు చాలా రకాల ట్రైనింగులు. మొత్తము ఇచ్చిన ట్రైనింగులన్నిటిలో కూడా నాకు నేర్పించిన ఒక పాఠం ఏంటి అంటే, నువ్వు నా మీదే ఆధారపడాలి తప్ప ఇంక ఎవరి మీద నువ్వు ఆధారపడడానికే లేదు అన్నట్లుగా నేర్పించాడు నాకు. అది నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఎలా ఉంది? నా మీదే నువ్వు ఆధారపడాలి. ఏ టైంలో అయినా, ఏ పరిస్థితులు అయినా, ఎప్పుడైనా నా మీదే నువ్వు ఆధారపడాలి అన్నట్టుగా ఇచ్చేసాడండి ఆయన. ఒక్కొక్క శ్రమ ఎందుకు వస్తుందంటే ఒక్కొక్క పాఠాన్ని నేర్పించేస్తాడు. ఒక్కొక్క శ్రమ ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటామండి. ఒక్కొక్క పాఠం నేర్చుకుంటాము, దేవుడికి దగ్గర అయిపోతామండి. సుఖంలో దేవుడికి దగ్గరగా ఉండమండి, కష్టంలోనే దేవుడికి దగ్గరగా ఉంటాం. అద్భుతాల మీద అద్భుతాలు జరిగిపోతే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించేసి, దేవుడి పేరుట ఏదో చేసేసి ఒక మొక్కుబడి తీర్చినట్టు తీర్చేస్తారు. అదే శ్రమలో ఉన్నామనుకోండి, దేవుడిని వదులుతామండి? రాత్రి అవనే పగలవనే ఏమైనా వదులుతామా? పగలైనా ఆయన ధ్యాసలోనే ఉంటాం, రాత్రి అయినా ఆయన ధ్యాసలోనే ఉంటాం. అందరూ చక్కగా నిద్రపోతుంటే మనకు నిద్ర రాదు, ఏమి ఆలోచించినట్టు ఉండదు కానీ నిద్ర రాదు, ఏమి బాధపడినట్టు ఉంటుంది కానీ ఎందుకు రాదో తెలియదు మనకి. ఆహారం తినబుద్ధి కాదు, నిద్ర రాదు, శరీరంలో బలం లేనట్టు ఉంటుంది ఒక్కొక్కసారి, లేచి నడవడానికి కూడా శక్తి లేనట్టు ఉంటుంది ఒక్కొక్కసారి, ఓపిక లేనట్టు. ఇవన్నీ కూడా ట్రైనింగ్లండి. ఏంటి? ట్రైనింగ్లండి ఇవన్నీ కూడా. ఓపిక లేకుండా ఉన్నట్టు అయ్యామనుకోండి, ఏమన్నా దేవుడిని వదులుతామా మనం? ప్రభు అయ్యేటి నాయన నాకు ఈ పరిస్థితి, నాకు ఒంట్లో అసలు ఓపికే లేనట్టు ఉంది ప్రభు, నాకు సహాయం చెయ్యయ్యా అనేసి. ఈరోజు నిజంగా నాకు ఎంత నీరసంగా ఉందంటే అంత నీరసంగా ఉంది. ఓ రోజు నా అంత బలవంతురాలు లేదు అన్నట్టు ఉంటాను, ఓ రోజు నాకు అసలు నేను మరుసటి రోజులు లెగుతానా అన్నట్టు ఉంటాను అన్నమాట. ఈరోజు నా పరిస్థితి అలాగే ఉంది. మా పాప ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే చెప్పాను, ఎలా ఉందమ్మా, చాలా నీరసంగా ఉంది, సాయంత్రం ఏమో ప్రార్థన అన్నాను. దేవుడు మొత్తం మీద లేపాడు, తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. ఇది నాది కాదు, దేవుడు చేసింది ఇది, అంతే. ఇది నా శక్తి కాదు, నా బలము కాదు, నాదేది కాదండి, దేవుడే. ఎన్ని ట్రైనింగ్లు ఇస్తాడు అంటే అన్ని ట్రైనింగ్లు. ఏ పనికి మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడో దానికి సంబంధించిన తర్ఫీదులు ఇస్తాడండి. టీచర్కి ఇవ్వాల్సిన ట్రైనింగ్ టీచర్కి ఇస్తాడు, ఒక పోలీస్కి ఇచ్చేది పోలీస్కి ఇస్తాడు, ఒక డాక్టర్కి ఇచ్చేది డాక్టర్కి ఇస్తాడు, ఒక ఇంజనీర్కి ఇచ్చేది ఇంజనీర్కి ఇస్తాడు. ఒకరికి ఇవ్వడు, ఒకరికి ఇవ్వడు. వాళ్ళ దానిలాగా మంది ఉండదు, మన దానిలాగా వాళ్ళకు ఉండదు. ఎవరి వాళ్ళకే ఉంటాయండి, ఎవరి వాళ్ళకే ఉంటాయి. ఇంజనీర్ చదివే వాళ్ళు ఉన్నారనుకుందాం, ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒకే పాఠం చెప్పబడుతుంది అక్కడ, అవునా కాదా? అదే డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ ఒకే పాఠం చెప్పబడుతుంది అక్కడ. టీచర్స్కి వీళ్ళ పాఠం వాళ్ళకి, వాళ్ళ పాఠం వాళ్ళకే ఉంటుందండి.
ఎవరి తర్ఫీదు వాళ్ళకే, ఎవరి పాఠాలు వాళ్ళకే. ఒకరికి ఒకరికి ఉండవండి, ఒకరికి ఒకరికే ఉండవండి. అలా ప్రార్థన చేసుకుంటే ఏమన్నా జరిగిందండి? నాకు జరగలేదు సరికదా. అప్పుడు ప్రాబ్లమ్స్ ఒక రకంగా ఉంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా అంతకంతకి ప్రాబ్లమ్స్ పెరిగినాయి తప్ప తగ్గలేదండి. ఇంకా స్ట్రాంగ్ వచ్చినాయి అన్నమాట. ఇంకా స్ట్రాంగ్. ఇప్పుడు ఏ స్థితికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు అంటే సమస్యను చూసి నవ్వే స్థితికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు వాడుకునే గుర్రం అంటండి, యుద్ధం అంటేనంట యుద్ధ భూమిలో పాలు దూవుతుందంటండి. అది భీతి అనేటువంటిది ఎదురొచ్చినప్పుడు అంట వెక్కిరిస్తుందటండి. అది ఏం చేస్తుందట? ఎక్కిరిస్తుందంట. నువ్వేం చేస్తావు, నన్ను నువ్వేమి చేయలేవు అని ఏం చేస్తుందట? ఎక్కిరిస్తుందటండి. అయితే నాకు ఎవరి ద్వారా సమస్య రాబోతుందో, ఏ సమస్య రాబోతుందో ప్రభు తెలియపరుస్తారండి. తెలియపరిచినప్పుడు ఒకప్పుడు కంగారు వచ్చేసింది, భయం వచ్చేసింది. బాబోయ్ వీళ్ళ వల్ల ఎలా రాబోతుందంటే, వీళ్ళ వల్ల ఎలా రాబోతుందంటే అని భయము కంగారు వచ్చేసింది అనమాట అండి. అలాంటిది ఇప్పుడు ఏమొచ్చింది? ఇవన్నీ అనుభవించాను కదా, మరి ఇవన్నీ నాకు అనుభవించడం ఇప్పుడు నాకు మేలయ్యిందా కీడయ్యిందా? మేలయ్యింది. ఇప్పుడు సమస్యను చూసి ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చినట్టు? ఏం చేస్తావు నువ్వు నన్ను? నాకు దేవుడు ఉన్నాడు. ఏముంది ఇప్పుడు నాకు? నా దేవుడు ఉన్నాడు నాలోని, నాతో నా దేవుడు ఉన్నాడు. నువ్వేమీ చేయలేవు నన్ను. అంతేనంటారా? ఒకప్పుడు నా కంగారు, భయము, ఒకప్పుడు నా టెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ ఏటి నుంచి ఎటుపోయినాయో కూడా నాకు తెలియదు. హల్లెలూయా. మరి ఇవన్నీ తను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరిగిస్తాడటండి ఆయన. అందుకే ఏది వచ్చినప్పటికైనా ఆయన అనుమతి లేకుండా నాకు రాదు అని అందుకే నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. నా దేవుడు అనుమతి ఇస్తేనే అది మాకు వస్తుంది. మా దేవుడు అనుమతి లేకుండా ఏది మా దగ్గరికి రాదు. దాని ద్వారా మేము ఏ పాఠం నేర్చుకోవాలో మాకు తెలియదు. ఆల్రెడీ అది నేర్చేసుకున్నాం అనుకోండి, ఇంకోసారి వస్తుంది. అది ఒక సమస్యను చూసి మనం భయపడ్డామంటే అదే సమస్య పదే పదే మనకు ఎదురుగా వస్తుంది. గమనించండి మీరు. దేనికైతే మనం భయపడుతున్నామో అదే సమస్యను మనం ముందుకు తీసుకొస్తాడు దేవుడు. ఎప్పటి వరకు వస్తుందో తెలుసా మీకు? ఆ సమస్యని మనము ఎప్పుడైతే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటామో అప్పటి నుంచి ఇంకా అది రాదు మనకి. ఎందుకని? దాన్ని చూసి ఇప్పుడు మనం ఏం చేయట్లేదు? భయపడట్లేదు, కంగారు పడట్లేదు, టెన్షన్ రావట్లేదు. వచ్చిందా? వస్తే రాని ఏం చేస్తుంది ఇప్పుడు మనల్ని? ఏం చేయగలుగుతాం అనే స్థితికి మనం ఎప్పుడైతే వచ్చామో ఇంకా ఆ సమస్యను మనం ఏం చేసినట్టు ఇప్పుడు జయించాం కనుక ఇంకా ఆ సమస్య రాదు. దేనికి మనం భయపడుతున్నామో అదే మనం ముందుకు తీసుకొస్తా ఉంటాడు. నువ్వు ఎప్పుడు దాన్ని చూసి భయపడకుండా ధైర్యంగా ఉన్నావో అప్పుడు ఇంకా అది ఆగిపోద్ది. ఆ సమస్య అక్కడితో ఆగిపోద్ది. ఇక అది రాదు, మన ముందుకు రాదు. ఇంకా అంటే దాన్ని ఎవరు తీసుకొస్తున్నట్టు? దేవుడు తీసుకొస్తాడు. అమ్మ సాతాను కాదు. మన భయాన్ని పోగొట్టడానికి దేవుడు తీసుకొస్తాడు. పిల్లలు దేన్నన్నా చూసి భయపడుతున్నారనుకోండి, ఏం కాదురా అది ఏం చేయదు, అదేం చేస్తుంది, నేనున్నాను కదా అంటాం అన్నమాట. మనము వాళ్ళ భయాన్ని పోగొడతాము. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకి ధైర్యం వస్తుందండి. ఆ పిల్లలకి
అదేం చేయదనమాట అని చెప్పేసి ధైర్యం వస్తుందండి. కోతులు చూసి పెద్దోళ్ళు భయపడినట్టు చిన్ని పిల్లలు భయపడతారేమో చూడండి. ఒక 2-3 ఏళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాటి దగ్గరికి వెళ్తారండి వాళ్ళు. అవునా కాదా? అవి ఏమైనా చేస్తాయా పిల్లల్ని? ఏం చేయమండి అవి. అంటే దాని వలన ప్రమాదం ఉందని ఎదిగిన వాళ్ళకి తెలుసు తప్ప చిన్నపిల్లలకు తెలియదు. పైగా వాటిని పలకరిస్తారండి పిల్లలు, వెళ్ళి మాట్లాడతారు వాటితోటి. అయ్యి బాబా ఇదేంటి వాటి దగ్గరికి వెళ్ళారేంటి వీళ్ళు అని మనం ఏం చేస్తాం? భయపడతామండి. కానీ ఈ పిల్లల్ని చూసి కోతులు భయపడవు, కోతులు చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు భయపడమండి. మనల్ని చూస్తే వాటికి భయం, వాటిని చూస్తే మనకు భయం. మనం కొడతామేమో వాటికి భయం, అవి కలుపుతాయేమో అని మనకు భయం. చూసారా ఎలా ఉందో? అదండి. అలాగే కొన్ని వాటిని పదే పదే మనకు ఎదురు తీసుకొస్తాడు దేవుడు. ఎందుకు అంటే దానికి మనము భయపడకుండా ధైర్యంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఇంకా అది రాదు. ఇంకా మనకి ఎదురుగానే తీసేస్తాడు దాన్ని. ఇంకా మనం మనకెదురుగా రానివ్వడు. ఇంకా దాన్ని నా బిడ్డకి ధైర్యం వచ్చేసింది, ఇంకా అవసరం లేదు, ఇంకా జయించేస్తుంది, ధైర్యం వచ్చేసింది నా బిడ్డకి, ఇంకేం పర్వాలేదు అంటాడనమాట. ఇంకా సమస్య రానివ్వడు మన ముందుకు. లేకపోతే అదే సమస్యను తీసుకుంటాడు మన ముందుకు. దాన్ని జయించాలండి. అలాగా ఒక రకం కాదండి, అది చాలా రకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా ఒకే రకంగా ఉండదండి. ఈ సమస్యలకే నువ్వు ఇలాగైపోతున్నావు, ఇంకా చాలా ఉన్నాయేమో ముందు అనుకుని ఉంటాడు దేవుడు. నేను చేసిన ప్రార్థనకి అంత క్రితం వరకు ఏది ప్రార్థన చేస్తే జరిగిపోయింది. ఏది అడిగితే దానికి జవాబు వచ్చేసేది. ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, ఆత్మీయ జీవితంలో బలము ఇవన్నీ వస్తున్నాయి కదా. అప్పుడు చేసిన ప్రార్థనకి జవాబులు రావు కొన్నాటికి. అదేంటి ప్రభు అన్నిటికి జవాబు ఇస్తున్నావు, దీనికి ఎందుకు ఇవ్వట్లేదు అయ్యా అంటే అసలు ఏమాత్రం మాట్లాడ్డా ఆయన. దాని గుండా మనల్ని తీసుకెళ్తాడు ఆయన. జవాబు ఎందుకు రావట్లేదు? దాని గుండా మనల్ని తీసుకెళ్ళడానికి. నువ్వు ఈ సమస్యలే పెద్ద అనుకున్నావమ్మా, ఇంకా ఉన్నాయి చాలాయే. ఏనుగు తట్టుకోలేకపోయావా అన్నట్టుగా ఆ తర్వాత ఉండిపోద్ది. సమస్యలు పెద్దవైనయా చిన్నవి అయినయా చెప్పండి? ఉండే కొద్ది సమస్యలు పెద్దవి అయినా చిన్నవి అయినయా? పెద్దవి అయినవి. సమస్యలు తీసేయడండి దేవుడు. మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అదంటే మనకి భయం లేకుండా అయిపోవాలి. మనం సమస్య అంటే మనకి భయం లేకుండా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు కూడా అవన్నీ మనకి ఎదురు వస్తూనే ఉంటాయి. అక్కడ కాకపోతే ఇంకో చోట, ఇంకో చోట కాకపోతే ఇంకో చోట, ఎక్కడో చోట అదే ఎదురొస్తూ ఉంటుందండి మనకి. ఇక్కడ ఇది ఎదురు వచ్చింది కాదు బాబాయ్, ఇక్కడ కాదులే, ఇక్కడికి వెళ్దాం అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా అదే ఎదురు వస్తుంది. అక్కడ కాదు ఇంకోటి అంటే అక్కడ కూడా అదే ఎదురు వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే ఎదురు వస్తుంది. కారణం ఏంటో తెలుసా? దాన్ని నువ్వు జయించాలి. ఏం చేయాలి? దాన్ని మనం జయించాలి. మనము ఆ విషయంలో జయం పొందేంత వరకు అది ఎదురు వస్తూనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఎదురు వస్తుంది. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఎదురు వస్తుంది. ఎక్కడే కావాలి అది అని మనం అనుకుంటాం, అక్కడే కాదు, ఎక్కడైనా ఎదురు వస్తూనే ఉంటుంది. ఆ సమస్యను మనం జయించాలి తప్ప సమస్య మాత్రం తీసేయటం, తప్పించుకోవటం కుదరదు. ఇంకా కుదరదండి. దానిపైన ఏం పొందుకోవాలి? మనం జయమును పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? జయమును పొందుకోవాలండి. సమస్యని ఎక్కిరించే స్థితిలోకి రావాలంట. మనం ఏం చేయాలి?
ఏం చేస్తావు? నువ్వు వచ్చి ఏం చేస్తావు? నువ్వేమీ చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు. నాలో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు ఆయన, నేను ఆయన బిడ్డని అని మనం ఆయన బిడ్డమైతే గనక, ఆయన చేతిలో మనం ఉంటే గనక, ఆయన చెప్పింది చేస్తే గనక ఏ మాత్రం భయపడాల్సిన పని లేదండి. మనం ఆయన బిడ్డ కాకుండా ఉండి ఆయన చెప్పింది మనం సరిగ్గా చెయ్యకపోతే భయపడాలి. అవునా కదా? మనం ఆయన బిడ్డమై ఉన్నాము, ఆయన చెప్పింది చెప్పినట్టుగా కూడా చెయ్యాలి. నేను చాలా గట్టిగా చెప్తున్నాను ఈ మాట. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలండి. అలాంటప్పుడే కీడుగా ఉండదు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. మన విశ్వాసాన్ని బలపరచడానికే సమస్యలు వస్తాయండి. మన యథార్థతని కదిలించడానికే వస్తాయండి. మన పరిశుద్ధతని పోగొట్టడానికి వస్తాయండి. మనం పరిశుద్ధంగా జీవించాలని ఎప్పుడైతే అనుకున్నామో ఆ పరిశుద్ధత పోగొట్టడానికి వస్తాయి కొన్ని పరీక్షలు. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా విశ్వాసంలో ఉందాము అని మనం అనుకున్నామో మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి వస్తాయి కొన్ని సమస్యలు. కృంగిపోయేలాగా చేయడానికి వస్తాయి కొన్ని సమస్యలు. అనుమానం వచ్చేలాగా వస్తాయి కొన్ని సమస్యలు. మనం యథార్థంగా ఉంటే మన యథార్థతను పోగొట్టడం కోసం వస్తాయి కొన్ని. ఆ యథార్థత మనం విడిచిపెట్టేలాగా చాలా ప్రయత్నాలు జరుగుతాయి మన మీద. ఒంటరితనం వచ్చేస్తుంది. ఆ టైంలో ఏమొస్తుంది? ఒంటరితనం వస్తుంది అన్నమాట. యోగుకు వచ్చిందా లేదా ఒంటరితనం? భార్య చెప్పిన మాట వినకపోతే భార్య ఉంటుందండి ఇప్పుడు అక్కడ? చెప్పండి, ఉంటుందా? అతని పరిస్థితి ఏమన్నా బాగుందా? పోనీ బాగుందా? ఒకళ్ళ మీద ఆధారపడేటట్టు ఉన్నాడా, లేకపోతే ఏమన్నా ధైర్యంగా ఉండేటట్టు ఉందా తన పరిస్థితి? అన్నీ పోయినాయి, ఏమీ లేవు. ఒంటరివాడైపోయాడు. కనీసం శరీరంలో ఆరోగ్యం కూడా లేదు. మరి హెల్ప్ అవసరమా కాదా అతనికి? ముఖ్యంగా భార్య హెల్ప్ అనేటువంటిది అతనికి ఎంతో అవసరమై ఉంది. కానీ ఇప్పుడు ఆ భార్య ఏమంటుంది? ఇంకా యథార్థత వదలవా? ఇంకా ఎందుకయ్యా దేవుడా దేవుడా అంటావు? ఎందుకు? ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది ఇప్పుడు భార్య వచ్చి. ఏం చెయ్యాలి ఇప్పుడు అతను? దేవుణ్ణి దూషించాలా? దూషించకపోతే ఇప్పుడు ఆమె ఉండదు, అక్కడ పరిచర్య చేయదు. ఆమె కనీసం ఎంతో అంతో వండి పెడుతుంది, అది కూడా వండి పెట్టదు ఆమె. అవునా కాదా? ఎంత పరీక్ష ఉంటుంది అతనిగా? అది ఎంత పరీక్ష అండి? ఒక్కసారి మీరు ఆ డీప్లోకి వెళ్తే మీ ఆలోచన అప్పుడు అర్థమవుతుంది మీకు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకా వాళ్ళు ఏమన్నా చేస్తారండి? ఎంత ఒంటరితనం అది. కానీ అప్పటికైనా కూడా అతని యథార్థతను విడిచిపెట్టాడండి. మూర్ఖురాల అని కూడా అనలేదట అండి. అదేంటమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏంటి అంటే, ఒక మూర్ఖురాలు మాట్లాడుతుంది ఇలాంటి మాట, నువ్వు మాట్లాడుతున్నావేంటి అంటాడండి. ఎంత కూల్గా అతను మాట్లాడుతున్నాడో మీరు ఆలోచన చెయ్యండి. ఆ మాటకి ఆవిడకి గుండె మీద కారం చల్లినట్టు అయ్యి ఉంటుంది అన్నమాట. ఎంత దరిద్రతలోకి వెళ్ళిపోయినా కూడా, ఒళ్ళంతా పురుగులెట్టేసినా కూడా, గోక్కోవడానికి కూడా గోరు లేవు నీకు, చిల్లపెంకిలతో గోక్కుంటున్నావు, అయినా కూడా నీకు బుద్ధి రాలేదా? ఇంకా ఏం దేవుడయ్యా,
ఇంకా దేవుడా దేవుడా అంటున్నావు, ఏం చేశాడు ఆ దేవుడు నీకు? ఆస్తి ఐశ్వర్యం ఉన్నంత చేపే దేవుడు అంటారండి చాలామంది. అది లేనప్పుడు దేవుడిని దూషిస్తారటండి చాలామంది. ఇప్పుడు ఆ భార్య భర్త ఇద్దరినే మనం చూసినప్పుడు ఆ భర్త దేవుడిని దూషిస్తున్నాడండి? లేదు. కానీ భార్య ఏం చేసింది ఇప్పుడు? మరి దూషించినట్టే కదా ఆవిడ. మరి ఆ దేవుడిని దూషించమని చెప్తుంది అంటే ఇప్పుడు దేవుడి మీద ఆవిడకి ఏమైనా విశ్వాసం ఉన్నట్టా లేనట్ట? లేదు కదా. ఒకే ఇంట్లో వాళ్ళు భర్త భార్య ఇద్దరునే, కానీ అతనుకున్న విశ్వాసం ఆమెకు లేదు. చూసారు ఎలా ఉందా? ఒకళ్ళది ఒకరికి ఎప్పుడూ రాదండి. ఎవరిది వాళ్ళదే భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోమంటాడు. ఈ భక్తి అనేటువంటిది భర్తది భార్యకు రాదు, భార్యది భర్తకి వెళ్ళదు, తల్లిదండ్రులది పిల్లలకు రాదు, పిల్లలది తల్లిదండ్రులకి వెళ్ళదు, ఎవరిది ఎవరికే రాదండి. కాకపోతే మనల్ని చూసి కొంత నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది పిల్లలకి. తల్లిదండ్రులుగా మనం ఏ మార్గంలో వెళ్తున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం ఎలా మాట్లాడుతున్నామో మనల్ని అంతా మొత్తం వాళ్ళు స్కానింగ్ తీసేస్తారు. వాళ్ళు తీసేసి మనం ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో అదే ప్రవర్తన వాళ్ళు కూడా ప్రవర్తిస్తారండి. మన పిల్లలకి మనమే మాదిరి అని చెప్తాను నేను ఎప్పుడు కూడా. మనం మంచి ప్రవర్తన కలిగిన తల్లిదండ్రులు అయితే మన పిల్లలు కూడా మంచి ప్రవర్తన కలిగిన వారుగానే ఉంటారు. కొంతమంది బయట వారి స్నేహాలు పట్టి ఒకవేళ వాళ్ళు మారితే మారొచ్చు, కానీ మన ద్వారా వాళ్ళకు వచ్చే ఏంటి? మన మంచి తల్లిదండ్రులు అయితే మంచి మన పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుని చాలామంది పిల్లలు బయట చదువులకు వెళ్ళి అక్కడికి రకరకాల పిల్లలు వచ్చేస్తారండి. ఒకే చోటకే అనేక రకాల పిల్లలు అక్కడికి వస్తారు. అందుకని ఆ బయటికి మన పిల్లలు వెళ్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా మనము పిల్లల విషయంలో ఉండాలండి. పిల్లల విషయంలో ఉండాలి. మన ప్రవర్తన అనేటువంటిది, మన నడవడిక అనేటువంటిది మనదంతా మన పిల్లల జీవితాల్లో ముద్రించబడిపోవాలి. ఏమైపోవాలి? ముద్రించబడిపోవాలి. మా అమ్మ ఇలా చేసేవారు కదా, మా నాన్న ఇలా చేసేవారు కదా అనేసి మన ఈ మంచి మనం చేసినప్పుడు మన ఇవన్నీ కూడా మన పిల్లల్లో ప్రింట్ అవ్వాలన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె ఏం చేస్తుందంటే, గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంటి వారి నడతల్ని బాగుగా కనిపెడుతుందటండి. భర్త ఎలా ఉన్నాడో, పిల్లలు ఎలా ఉన్నారో ఇవన్నీ బాగా కనిపెడుతుందటండి. కనిపెట్టి వాళ్ళని సక్రమైన మార్గంలో నడిపిస్తుందటండి. ఆ పిల్లలు రక్షించబడేటట్టుగా ఇలాగా రకరకాల ప్రయత్నాలు ఆమె చేస్తూ ఉంటుందట. ఆ పిల్లల రక్షణ కొరకు తీసుకుంటుంది అన్నమాట. బాధ్యత కలిగిన తల్లిగా ఆ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థిస్తూ పనిచేస్తూ, వాళ్ళు ఒకవేళ అక్రమముగా జీవిస్తే వాళ్ళని క్రమంలో నడిపిస్తూ ఈ రీతిగా కేర్ తీసుకుంటుందటండి తల్లి. ఎక్కువ నేను అంటాను, తండ్రి పాత్ర కంటే తల్లి పాత్రే బాగా ఇంట్లో పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుందండి. తండ్రి సహజంగా ఇంట్లో ఉండరు, బయటికి వెళ్ళిపోతారండి. అయితే ఉద్యోగం చేసే స్త్రీలు కూడా బయటకు వెళ్తారు. ఇళ్లలో ఉండే స్త్రీలు అయితే ఎక్కువగా మరి కుటుంబాలని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి చాలా జాగ్రత్తగా వాళ్ళ నడతలు కనిపెట్టాలండి. వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ మాటలేంటి, వాళ్ళ క్రియలేంటి, వాళ్ళ పనులేంటి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటండి. మన మంచి తల్లిదండ్రులు అయితే మన బిడ్డలకి మంచినే అందిస్తామంట. మంచి ప్రవర్తన వాళ్ళకి చూపించగలుగుతామంట.
మనమే మన పిల్లలకి ఒక రోల్ మోడల్ అనమాట. బయట వాళ్ళు కాదండి. చిన్న వయసు నుంచి మొదటి టీచర్ మనమే మన పిల్లలకి. తర్వాతే స్కూల్కి వెళ్తారు వాళ్ళు. మొదటి బడి ఎక్కడ? మనమే టీచరు. మొదటి టీచరు మనమే. మనమే బోధించాలి పిల్లలకన్నీ కూడా. అలాగే దేవుడు కూడానంట దీనులకు నేర్పుతాను అంటున్నాడు ఆయన. ఎవరికి నేర్పుతాడట? దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తేనట మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడట, నేర్పిస్తాడట, బోధిస్తాడట, అన్నీ చేస్తాడన్నమాట అండి. మనం దేవుని మాట వినే మనసు మనకు ఉండాలి. దేవుని మాట వినే మనసు మనకు ఉన్నటప్పుడు అన్నీ నేర్పిస్తాడండి. ఆయన బోధిస్తుంటే మనము శ్రద్ధగా వింటున్నాం అనుకోండి, ఇంకా బోధిస్తూ ఉంటాడు మనకి. నేర్చుకునే మనసు మనకు ఉందనుకోండి, ఇంకా నేర్పిస్తాడు ఆయన మనకి. ఇంకా నాకు తెలిసిపోయింది, తెలాల్సింది ఏమీ లేదు అన్నట్టుగా మనం ఉండకూడదట. దేవుని దగ్గర నేర్చుకోవాలి కానండి, జీవితాంతం నేర్పుతాడు ఆయన మనకు. ఇంక నేర్చుకోండి, నాకు అయిపోయినాయి పాఠాలు, ఇంక నేర్చేసుకున్నాను అంటానికి ఏమి ఉండదు. లైఫ్ లాంగ్ ఏం చేయాలి? దేవుడి దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి. ఆయన బోధకుడు, మనకి తల్లి ఆయనే, తండ్రి ఆయనే, స్నేహితుడు ఆయనే, స్నేహితురాలు ఆయనే, అక్క ఆయనే, చెల్లి ఆయనే, తమ్ముడు ఆయనే, అన్నీ ఆయనే. మనకి అన్ని రూపాల్లో మనకు సహాయం చేస్తాడు ఆయన. మనకు ఒక్క రూపంలోనే కాదు, మనం ఎవరిని కోల్పోయామో ఆ రూపంలో మనకు సహాయం చేస్తాడండి. నాకెవ్వరూ లేరయ్యా అని ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకెవ్వరు లేరు, ఆ రీతిలో మనకు ఆయన సహాయం చేస్తాడు. తల్లి లేకపోతే తల్లిలాగా, తండ్రి లేకపోతే తండ్రిలాగా, భర్త లేకపోతే భర్తలాగా, అన్న లేకపోతే అన్నలాగా, తమ్ముడు లేకపోతే తమ్ముళ్ళలాగా, అక్కలాగా, చెల్లిలాగా, ఇలాగా అన్ని రూపాల్లో కూడా మనకు ఆయన సహాయం చేస్తాడండి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి నేను తీసిన వాక్యం ఒకటైంది, చెప్పేది ఒకటైంది, మరి ఎందుకో నాకు తెలియదు. వాక్యం మార్చాడు దేవుడు. నాకు ఇంటి దగ్గర ఇచ్చింది ఒకటైంది, ఇక్కడ చెప్పింది ఒకటైంది. ఎవరికో ఈ మాటలు అవసరం ఉన్నాయి, లేకపోతే వాక్యం మార్చడు ఆయన. నీలో ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి.